ఓం శ్రీ గురుభ్యో నమ. డాక్టర్ శ్రీ వెంకటాచాగంటి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు విద్వాన్, శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను. నా యొక్క ధర్మ సందేహం ఏమిటంటే, మంత్రము జపం చేసినప్పుడు మంత్రం యొక్క అర్థాన్ని నెంబర్ ఆఫ్ టైము జపం చేయడము సరైనదా, లేదా మంత్రం చెబుతూ దాని అర్థాన్ని మళ్ళీ స్మరణ చేస్తూ మళ్ళీ మంత్రం చెప్తూ అర్థం చెప్తూ మంత్రం చెప్తూ అర్థం చెప్తూ ఇలా పారాయణం చేసుకోవడం సరైనదా తెలియజేయగలని కోరుచున్నాను. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. విద్వాన్ గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి. మంత్రము ఫస్ట్ లోపల మననం చేసుకొని ఆ తర్వాత దాని అర్థం చెప్పుకోవాలా, ఎలా చేయాలి ఆయనకి డౌట్ వచ్చింది. ఇప్పుడు మననము అంటేనే అర్థసహితంగా మంత్రాన్ని జపించటం. సో జపము అన్నా కానీ మననము అన్నా కానీ రెండు కూడా సమానమే. ఇక్కడ జపించటం అంటే ఏమిటి? మంత్రం తీసుకోవాలి, మంత్రాన్ని మనం మనసులో అంటున్నప్పుడు దాని అర్థంతో సహా తత్ సవితుర్వరేణ్యం అన్నప్పుడు తత్ అంటే ఆ నీవు, సవితు అంటే సృష్టికర్తవు, వరేణ్యం వరిస్తున్నాను అని చెప్పడం అనమాట. సో ఇలా చెప్పడానికి మనం ఈ మంత్రాన్ని ప్రయోగిస్తాం. ఈ ప్రయోగించేటప్పుడు ఆ మంత్రంతో పాటు ఆ పదాలతో పాటు అర్థాలు వచ్చేసేయాలి. అలా ప్రాక్టీస్ చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ అదే మెథడ్. సో మీరు ఫస్ట్ అర్థం తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. తత్ సవితు వరేణ్యం, అసలు ఏమిటి, అర్థాలు ఏమిటి, వీటికి రాసుకొని తత్ అన్నప్పుడు ఆ నీవు అని చెప్పి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను తెలుగులో నీతో మాట్లాడుతున్నాను. తెలుగు మాట్లాడేటప్పుడు మీతో ఆ మంత్రం గుర్తు తెచ్చుకోండి అన్నప్పుడు స్పష్టంగా నా మైండ్లో ఏం చెప్తున్నానో నాకు తెలుసు. అలానే మీరు సంస్కృతంలో కూడా చెప్పినప్పుడు ఆ అర్థము మీకు తెలుగులో స్ఫురిస్తోందా, సంస్కృతంలోనే స్ఫురిస్తోందా అనేది భాష వస్తే సంస్కృతంలోనే స్ఫురిస్తుంది మీకు, దానికి అర్థమైపోతుంది మీకు. సో అలా మీకు భాష బాగా వచ్చి ఆటోమేటిక్గా దాని అర్థాలు ఆటోమేటిక్గా మీకు ఆ మంత్రం పదాలను బట్టి మీకు అర్థమైపోతుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మంత్రము వేరు, అర్థాలు వేరు, దాని అన్వయం వేరు అనమాట. ఇది వేదానుకున్న ప్రాబ్లం. అంటే మంత్రం ఇప్పుడు తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు అది అక్కడ దాకా ఒక్కొక్క పదానికి అర్థం చెప్పుకుంటూ వెళ్తున్నాం. భర్గో దేవస్య ధీమహి అన్నప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇలా అన్ని పదాలకి అర్థాలు తెలుస్తున్నాయి మన మైండ్లో. బాగానే ఉంది కదండి, మరి ఏంటి ప్రాబ్లము? ధియో యో నః ప్రచోదయాత్ అయిపోయింది, మాత్రం అయిపోయింది, అర్థాలన్నీ వచ్చేసినాయి మైండ్లోకి. కానీ దాని అన్వయానికి వచ్చేటప్పటికి ఎలా సీక్వెన్స్లో చదువుకున్నామో అన్వయం అలా ఉండదు. అన్వయం అలా ఉండనప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ అన్వయ రూపంలోకి మంత్రాన్ని మార్చి చదువుతామంటే అలా చదవకూడదు. కాబట్టి మంత్ర పదాలకి ఏమంత ఉన్నాయో స్ఫురిస్తూ ఉండటమే మైండ్లో కరెక్ట్. అలా కాకుండా మంత్రం చదివేశాను, ఇప్పుడు దాని అన్వయం చదువుకుంటాను, అలా చేయకూడదండి. చేయాల్సిన అవసరం లేదండి. మంత్రము దాని పదాలకు అర్థాలు అలా చేస్తే ఆటోమేటిక్గా అన్వయం అవుతుంది. ఆటోమేటిక్గా అది మీరేమి కంగారు పడక్కర్లేదు. సో ఆ విధంగా మంత్రం చదువుతూ దాని అర్థం తెలుసుకుంటూ ఉండటం మంచిది. అలా కాకుండా నా ఇష్టం వచ్చిన నేను చదువుకుంటానంటే కుదరదు. మనము మంత్రం చదువుకొని నేర్చుకొని దాని అర్థంతో సహా నేర్చుకొని ఆ తర్వాత మంత్రం చదివేటప్పుడు ఆ పదాలకు ఆ అర్థాలు చదువుకుంటూ ఉంటే మైండ్లో పదంతో పాటు అర్థం కూడా చదువుకుంటూ ఉంటే సరిపోతుంది. అయితే అది వెంటనే ఫ్లాష్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్లో చాలా కష్టం అవుతుంది అన్నమాట, కానీ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే మనసంతా ఏకాగ్రత చేస్తేనే అది పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అందుకనే మననాత్రాయతే ఇది మంత్ర. సో మననం చేస్తూ ఉంటేనే రక్షిస్తుంది మంత్రము అని అర్థం. సో అలా మననం చేయడానికి కావాల్సింది అంటే ఫోకస్ కావాలి. అంటే కంప్లీట్ ఫోకస్, కాన్సన్ట్రేషన్తో చేయాలన్నమాట. అది చేయాలి అంటే అర్థం తెలిసి ఉండాలి, అర్థం మిస్ అవ్వకూడదు. ఒక మాట, మనం తెలుగులో మనం మాట్లాడుతూనే కొన్ని పదాలు మనం చెప్పేస్తూ ఉంటాం ఫ్రీగా. అది మనం చెప్పామన్న విషయం కూడా మర్చిపోతూ ఉన్నాం. అంత బాగా మాట్లాడేస్తూ ఉంటాం. అంత బాగా మంత్రం రావాలి, అది అర్థం అనమాట. సో అలా మంత్రాన్ని మనము మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే ఆ మంత్రం ఫలిస్తుంది.
అలా కాకుండా ఏదో చదివామా చదవలేదా ఊరికి జపం చేసామంటే ఒక్కసారి చెప్పినా కానీ ప్రాపర్గా మంత్రాన్ని దాని అర్థంతో సహా మనం ఏకాగ్రతతో పరమాత్మతో మాట్లాడుకుంటే ఆ ఒక్కసారికే ఫలితం వస్తుంది అనమాట, బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. అలా కాకుండా ఒక 108 సార్లు చదివాను కానీ ఏదీ ఫోకస్ లేదు అంటే కుదరదు. సో అందుకని మంత్రం చదివేటప్పుడు ఏకాగ్రతతో చదవండి, అన్ని విషయాలు మర్చిపోండి, కేవలం మంత్రం మీద దృష్టి పెట్టండి, అవుతుంది, పాసిబుల్ అవుతుంది. నేను చెప్పినంత సులభం కాదు, కానీ సులభమే అనుకుని చేయండి, వస్తుంది. మీరు ఫోకస్ చేస్తే వస్తుంది. అయితే ఆ మనసు ఏమవుతుందంటే విపరీతం చంచలంగా ఉంటుంది. ఎంత చంచలంగా ఉంటుందంటే సెకండ్లలో మీకు వేరే 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 ఆలోచనలు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ వచ్చేస్తుంటే మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. మంత్రం నడుస్తూనే ఉంటుంది. సో ఇది జరుగుతుంది అనమాట. ఇది మనం గమనించుకోం. మనం మనం ఆలోచిస్తున్నాం వేరే విషయం కూడా గమనించుకోం అనమాట. సో ఎందుకంటే మన మనసు న్యాచురల్గా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటా కానీ వేరే వేరే ఆలోచన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఏం చెప్పదలుచుకున్నామో ఫోకస్డ్గా చెప్పాలి అంటే కనుక ఆలోచనలు కట్టడి చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇలా మనము సంధ్యావందనం చేసేటప్పుడు ఆ సమయంలో మనసును ఏకాగ్రత పరిస్తే అవుతుంది. అప్పుడు మంత్రం చదువుకొని దాని అర్థం చెప్పుకొని మళ్ళీ మంత్రం చదువుకొని దాని అర్థం చెప్పుకొని అవసరం లేదు, మంత్రంతో పాటే అవుతుంది. అలా చెప్తే ఏమైనా తప్ప అన్న ప్రశ్న ఉదయిస్తుంది. తప్ప ఒప్ప అంటే మీరు ఆలోచించి చెప్పండి. మనము మనం మాట్లాడుతున్నాం, ఏ మాటలు మాట్లాడుతున్నా కానీ అది ఫోకస్గా మాట్లాడుతున్నాం. మంత్రము భ్రమరహితము, దానిలో భ్రమలు ఉండవు. కానీ అర్థం చెప్పుకునేటప్పుడు మన ఇష్టం వచ్చిన అర్థం చెప్పుకున్నాం అనుకోండి, అది భ్రమమూలకం అవుతుంది. అందుకని మంత్రాన్ని మంత్రంగానే చెప్పాలి, దాని అర్థం తెలుసుకొని చెప్పాలి. మరి ఈ అర్థంలో విడిగా ఇప్పుడు తత్సవితుర్వరేణ్యం అంది ఉన్నప్పుడు తత్ ఆ నీవు ఎక్కడో ఎక్కడో ఉన్నావు, ఓకే, ఆ నీవు కనిపించట్లేదు, సవితువు అంటే నువ్వు సృష్టికర్తవు, వరేణ్యం వరిస్తున్నాము ఏదైతే. సో అలా మనం చెప్పుకున్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? అలా చెప్పినప్పుడు ఆ పదాలు ఆ మంత్రానికి తగ్గట్టుగా మనకు వచ్చేస్తూ ఉండాలన్నమాట. మనకి ఎందుకు ఎందుకు రావాలి అట్లా? ఎందుకంటే లేకపోతే దానికి శాంక్టిటీ లేదు. నేను ఆ మంత్రం ఏదో చదివాను, దాని అర్థం నాకు తెలియదు, అప్పుడు మంత్రం చదివినట్టుగా ఉంటుంది అంతే, అర్థం తెలియకపోతే ఎట్లా? భర్గో దేవస్య ధీమహి భర్గః, ఈ యొక్క శుద్ధ జ్ఞానం ఏదైతే ఉందో అది దేవస్య దేవుని యొక్క శుద్ధ జ్ఞానం. చూసారా, ఇది అన్వయం వచ్చినప్పుడు ఇట్లా వస్తున్నాము, దేవస్య భర్గః అని వస్తుంది అనమాట. సో ఇది అన్వయం వచ్చినప్పుడు అలా మారుతుంది, కానీ ఈ మంత్రంలో ఇట్లా వస్తుంది, భర్గో దేవస్య ధీమహి ధరింతుముగాక అని ఉందన్నమాట. ఇది అంటే అది ఎప్పుడు మనసులో ధరించి ఉండాలన్నమాట. అంటే ఏంటి, మనకి ఖచ్చితంగా పట్టుకొని ఉండాలి అని అర్థం. ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఉండాలి అని. సో ఆ ధరించటం అనేది జరగాలి అంటే ధియో యో నః ప్రచోదయాత్, ధియః మా బుద్ధులను, యహ నీవు, నః మా యొక్క బుద్ధుల్ని ప్రేరేపింతువుగాక. సో బుద్ధులను, యహ బుద్ధులను, నీవు మా యొక్క ప్రేరేపింతువు, ఒక తెలుగులో అయితే. సో అది మనకి యాక్చువల్గా అన్వయంలోకి వచ్చేటప్పటికి మాకు అర్థమవుతుంది, మా యొక్క బుద్ధులను నీవు ప్రేరేపింతువుగాక. సో ఇలా చెప్పుకుంటాం అనమాట. సో అందుకని మనం మంత్రాన్ని అన్వయించి చెప్పుకుంటే మంత్రంలా చెప్పట్లేదు. మంత్రం చెప్పి దాని యొక్క పదాలని అర్థాలు చెప్పుకున్నాం అనుకోండి, సరిగ్గా సరి భ్రమరహితంగా ఉండాలి. ఏమైనా సరే భ్రమరహితంగా ఉండాలి. అంటే మంత్రాన్ని మంత్రంగానే చదవాలి. అందుకని ఫస్ట్ ఆ పదాలకు అర్థాలన్నింటినీ మనము సంస్కృత వ్యాకరణంతో సహా నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు మంత్రము పదములు అది నేర్చేసుకుంటాం. అన్వయం తర్వాత పక్కన పెడతాం, అర్థమవుతుంది. సో మంత్రాన్ని మంత్రంగా జపించవచ్చు. ఎందుకు ఆ సీక్వెన్స్లోనే జపించాలి? అన్వయం తీసుకుంటే సరిపోతుంది. అన్వయం కూడా భగవంతుడు ఇచ్చిన పదాలనే మనం అక్కడ పెడుతున్నాం కదా అంటే, అన్వయాన్ని మనకు అర్థం కావడం కోసం, ఇంకొకటి అర్థం చేయించడం కోసం. కానీ మంత్రం మంత్రంగానే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో దాని సీక్వెన్స్ తప్పకూడదు. ఒక మాట మంత్రంలో పదాలని, సెంటెన్సెస్ని మనము 1, 2, 3 అని వచ్చినప్పుడు అనువృత్తిగా ఇంకో మంత్రంలో తీసుకొని వెళ్ళిపోతుంటాం. సో అలా సాధ్యపడుతుంది. అలానే మంత్రం చరణాలు ఒకటి ముందు ఒకటి వెనకాలకి మారుస్తారు.
ఎప్పుడు మారుస్తారు? యజ్ఞంలో మారుస్తాం అన్నమాట. అలా మార్చి మనము ఆహుతులు ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఆ మంత్రం అది పద్ధతి వేరు. కానీ ఇక్కడ మీరు మననం అంటున్నారు. మననము అన్నప్పుడు యాజ్ ఈజ్గా మంత్రము పదము మంత్రపదము అర్థం మంత్రపదము అర్థం రెండు మనసులో ప్యారల్గా రన్ అయిపోవాలి మనం. తత్తనగానే ఆ నీవని వచ్చేసేయాలన్నమాట. అంటే అలా మీకు సంస్కృత పదాలు మీకు అర్థం కావాలంటే మీరు వ్యాకరణం అవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా అర్థం. ఇది పద్ధతి విద్వాన్ గారు. సో ఇది కఠినం ఇనీషియల్లీ, కానీ రాను రాను సులభం. రాను రాను సులభం. ప్రయత్నంతో ఫోకస్డ్గా చదివి మనసు ఎంత వేగంగా కదులుతుందో చూడండి. మనసు చాలా వేగంగా కలుగుతుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను, చెవులతో వింటున్నాను, ముక్కుతో శ్వాస పీల్చుకుంటున్నాను, నాలుక అటు ఇటు కదులుతోంది, పెదవులు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి. ఇవన్నీ మీకు సైమల్టేనియస్గా కదిలినట్టు అనిపిస్తుంది. కానీ ఈ మనసు నేను మాట్లాడుతున్నప్పుడు మాట వస్తోంది బయటికి, ఈ లోపల చేతిలోకి వెళ్ళి చేతిని ఇట్లా జరుపుతూ ఇటు ఇటు తిప్పుతోంది, చెవులు వింటున్న అదే సమయంలో కనురెప్పలు ఆడిస్తున్నాను. మనసు అంత వేగంగా అన్నిటికీ వెళ్ళి వచ్చేస్తుంది. మనసు ఒక్క కార్యాన్ని ఒకేసారి చేస్తుంది. ఒకసారి ఒక కార్యం చేస్తున్నప్పుడు ఇంకో కార్యం చేయలేదు మనసు. అది మనసు యొక్క సిస్టమ్ అన్నమాట. సో కళ్ళు ఆర్పుతున్నాను అనుకోండి, ఆ సమయంలో నేను ఊపిరి పీలుస్తలేను, మాట్లాడతలేను, చెవుతో వింటలేను, చేతులు కదుపుతలేను, కానీ జరుగుతున్నట్టు అనిపిస్తే సైమల్టేనియస్గా. ఇది విశేషం. సో ఈ విశేషాన్ని మీరు గ్రహించండి. అది తెలిస్తే కనుక మీకు అర్థమైపోతుంది. మంత్రం పదాలను చదువుతూ వాటి అర్థాలతో సహా మననం చేయాలి. అప్పుడే అది మననము అవుతుంది. ఇదండి విద్వాన్ గారు. మీ ఇంకో ప్రశ్న. నాదో చిన్న ధర్మ సందేహం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి యజుర్వేదములో ప్రథమ మంత్రము ఉపయోగపడుతుందో లేదో ఒక్కసారి నాకు వివరణ ఇవ్వగలరని కోరుచున్నాను. నమస్కారం. విద్వాన్ గారి రెండో ప్రశ్న విన్నారు కదండి. వారు ఏమంటున్నారంటే యజుర్వేదం మొదటి అధ్యాయం మొదటి మంత్రము ఉద్యోగ ప్రయత్నానికి పనికొస్తుందా అని అడుగుతున్నారు. సో ఆ మంత్రం ఏంటో ఒకసారి మీరు చూస్తే అప్పుడు ఉద్యోగ ప్రయత్నానికి పనికొస్తుందో లేదో చెప్పుకోవచ్చు. ఇది ఈ మంత్రం. ఇషేత్వా చేత్వా వాయవస్తదేవో వహ. ఈ మంత్రం ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అన్నము కోసము అని స్టార్ట్ అవుతుంది. ఇషే త్వార్జే అంటే ఊర్జ అంటే బలము కోసము, త్వా నిన్ను ఆశ్రయిస్తాము అని చెప్తున్నాం. అంటే అన్నము కోసము బలము కోసము నిన్ను ఆశ్రయిస్తాం. వాయవస్తదేవోవహ అంటే వాయువు కూడా దాని తావుల్లో అది ఉండుగాక. సవిత మా కొరకనమాట సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ. ఈ సృష్టికర్త మమ్మల్ని శ్రేష్టతమాయ, సో ఉత్తమోత్తమ కర్మములందు ప్రార్పయతు నియమించునుగాక అని చెప్తున్నాం. ఇక్కడ మీకు ఆ ఉద్యోగ ప్రయత్నం వస్తుందన్నమాట. సో శ్రేష్టతమాయ కర్మణ, ఈ ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా శ్రేష్టతమాయ కర్మణ, ఉత్తమోత్తమ కర్మలందు పరమాత్ముడు మమ్మల్ని నియమించుగాక అని చెప్పేసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఈ మంత్రంలో ఖచ్చితంగా అది ఉందండి. కాకపోతే ఏంటంటే ఉత్తమోత్తమ కర్మలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను ఒక ఉద్యోగానికి అప్లై చేస్తున్నా. ఒకడేమో ఒక స్మగ్లర్ ఉన్నాడు, వాడి దగ్గర నేను ఖాతాదారుడిగా పనిచేయాలనుకుంది, అప్లై చేశాను. ఇంకో చోటేమో చిన్న గవర్నమెంట్ జాబో లేకపోతే మామూలు జాబో ఉంటుంది. వాడేమో ఆ స్మగ్లర్ ఏమో బ్రహ్మాండమైన జీతం ఇస్తాడు, వీళ్ళేమో మామూలు జీతం ఇస్తారు. కానీ అది తప్పుడు కర్మ. స్మగ్లర్ దగ్గర చేయడం అనేది తప్పుడు కర్మ. సో అలాంటి దగ్గరికి వెళ్ళకూడదు. మీరు ఇలాంటి కర్మలు చేస్తూ మంచి మంచి ఉద్యోగం దగ్గర, చిన్న ఉద్యోగం అయినా సరే మంచిది చేయాలన్నమాట. శ్రేష్టతమాయ కర్మ అంటే ఏంటి? మీకు ఉత్తమోత్తమైన కర్మలు చేయాలి, అంతే తప్పితే తప్పు చేయకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అన్నము కోసము బలము కోసము పరమాత్మ నిన్ను ఆశ్రయిస్తున్నామని చెప్తున్నాం. సో అంటే ఏమిటంటే శ్రేష్టతమాయ కర్మన అంటే ఉత్తమోత్తమైన కర్మల్ని మనం చేయడానికి పరమాత్మను అడుగుతున్నాం. అలాంటి వాటికి మాకు దృష్టి పోనివ్వు, అలాంటి వాటిని మేము ఆశ్రయింతుముగాక, ఎక్కడ పడితే అక్కడ మేము అడుగు పెట్టకుందుముగాక అని మనం కోరుకుంటాం. అలా కోరుకుంటే అలానే పరమాత్ముడు ఇస్తాడు. అప్పుడు మిమ్మల్ని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏమని అంటారంటే, వాడు చూడ బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించాడు, నువ్వు ఇలా సంపాదించుకున్నావు అంటే, నేను పరమాత్మను కోరుకుంటే ఉత్తమోత్తమ కర్మ ఇప్పించాడు నాకు, అదే నేను చేస్తాను అంతవరకు. ఎందుకంటే జీవితం ఏది శాశ్వతంగా ఉండిపోదు, దాని నుంచి మీరు కట్టకట్టుకుని ఎటు వెళ్ళిపోదు. మనకి జీవనానికి జీవనశైలికి సరిపోయేంత ధనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దానిలో ఇంకా మా పశువుల్ని కాపాడు, మా యొక్క గోపాలుడు చోరుడు కాకుండా గాక,
ఇలాంటి అన్ని అర్థాలు వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. సో ఇందులో ఇంద్రుడు వస్తాడు, వాయువు వస్తాడు, సవిత వస్తుంది. ఇలా మొత్తం అందరూ కూడా అన్ని దేవతలు కూడా ఇక్కడ వచ్చేస్తుంటారు అన్నమాట. సో వాళ్ళందరూ మమ్మల్ని కాపాడుగాక, మాకు రక్షించుగాక, బలాన్ని అన్నాన్ని ఇచ్చుగాక, అలానే మనకి శ్రేష్ఠ కర్మల్ని ఇచ్చుగాక అని చెప్పి అటువైపు ప్రాప్తింప చేయునుగాక అని చెప్తున్నాను. సో మనం ఏ కర్మ చేసిన ఈ మంత్రం చదువుకుంటూ కర్మలు చేస్తుంటే శ్రేష్టమైన కర్మలే చేస్తారు తప్పితే పిచ్చి కర్మలు చేయరు. ఒకవేళ వస్తాయి, దోల రావని కాదు, తప్పకుండా వస్తాయి. వచ్చిన వాటిని మీరు తిరస్కరిస్తారు ఆటోమేటిక్గా, ఎందుకో తెలియదు. సో అందుకని మంచి కర్మల వైపు షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఏం కంగారు లేదు. మంచి కర్మలు ఆర్ వెరీ ఇంపార్టెంట్ దెన్ మంచి ఉద్యోగం కంటే. మంచి కర్మలు చేసిన వాడు హ్యాపీగా ఉంటాడు, పీస్ఫుల్గా ఉంటాడు, తిన్నది అరుగుతుంది, నిద్రపడుతుంది, మంచిగా జీవిస్తాడు, ఆనందంగా, శరీరం ఆనందంగా ఉంటుందన్నమాట. ఎవ్వరి ముందు తల వంచాల్సిన అవసరం ఉండదు, సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు, భయపడాల్సిన పని అసలు ఉండదు. కాబట్టి శ్రేష్టతమాయ కర్మణ. సో తప్పకుండా మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఈ మంత్రంతో మీరు అర్థం తెలుసుకొని ప్రతిరోజు మనం చదువుతూ ఉండాలి. మనకి స్వస్తి వచనాల్లో వస్తుంది, ఎట్లన్నా హోమం చేసే ముందు స్వస్తి వచనాలు చదివితే ఇది కూడా చదువుతాం కాబట్టి వచ్చేస్తుంది అనమాట. శ్రేష్టతమాయ కర్మణ. కానీ దీంతో పాటు చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఫాలో కావాలి. అంటే మనం చోరుడు కాకుండా ఉండాలి, అందులో ఉంటుంది. సో అలానే వేరే వాళ్ళ ఆస్తిని మనం దొంగతనం చేయకూడదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, నేను ఒక యజమాని ఉన్నాడు, అతని దగ్గర 50 గోవులు ఉన్నాయి, నాకు అప్పచెప్పాడు వాటిని చూసుకో అని. వాటి నుంచి వచ్చే పాలు నాకు ఇవ్వు, నేను అమ్ముకోవాలి, చేయాలి అన్నాడు అనుకోండి, మనం చక్కగా పితికి ఇచ్చేయాలి, కానీ మనం దాంట్లో దొంగతనం చేయకూడదు. ఏదంటే చెప్పి నేను తాగుతాను 1 లీటరు రోజుకి, నీకు అభ్యంతరం అయితే నేను చేస్తాయి పని ఒప్పుకో, అలా చేయాలి తప్పితే మనం వేరే పని చేయకూడదు. సో అందులో దొంగతనం అస్సలు చేయాలి. సో ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. బ్యాంకులో ఉద్యోగిగా ఉన్నాం, ఏదో సినిమాలో చూపిస్తాడు, బ్యాంకులో మేనేజర్గా ఉంటాడు, ఉండి దొంగలు పడతారు, వాళ్ళు వచ్చి గన్లు చూపిస్తారు, అంతా సరిపోయింది. సరే దొంగతనం వాళ్ళు ఏం చేస్తారు, దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. సో దొంగతనం చేసి వెళ్ళిన తర్వాత ఏమైంది, మేనేజర్ లోపలికి వెళ్ళి చూస్తాడు. చూస్తే వాళ్ళు కొంత అమౌంట్ తీసుకెళ్ళి ఇంక కొంత అమౌంట్ తీసుకెళ్ళలేదు, వీడు ఆ అమౌంట్ దాచిపెట్టేస్తాడు, మొత్తం దొంగలు దోచిపోయారని చెప్పేస్తాడు, అయిపోయింది, సింపుల్. అంటే ఈయన దొంగతనం చేశాడు అనమాట. సో ఈయన కూడా దొంగ, అలా అవ్వకూడదు అని మంత్రం చెప్తుంది. సో అలాంటి మనస్తత్వం ఇవ్వకు అని కూడా మనం కోరుకుంటాం. ఎక్కడన్నా సరే మనం సిన్సియర్గా ఉద్యోగం చేయాలి. చేసిందల్లా చేయకపోయాం మేము చేయలేకపోయామని చెప్పేయాలి, వదిలేసేయాలి తప్పితే వ్యధవ పనులు మటుకు చేయకూడదు. ఇది దృష్టిలో పెట్టుకో. చాలామందికి అది మింగుడు పడదు, కానీ ఇది వాస్తవం. ఈ మంత్రం చదివితే అర్థంతో సహా చదువుకోండి, మంచి ఉద్యోగం దొరుకుతుందండి, కంగారు పడతారు. ఇవ్వండి మీ ప్రశ్నకు జవాబులు. ఉంటానండి. మళ్ళీ ఇంకేమైనా ప్రశ్న ఉంటే పంపి. ఓం